ఇలాంటి అసింథటిక్ లిరిక్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో ఇలాంటి లిరిక్స్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చెప్తా. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో తీసుకొని ఏదైతే మీరు సాంగ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో లిరిక్స్ని ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో నేనైతే ఫుల్ సాంగ్ ఏం ఎడిట్ చేస్తలేను. సో నేను సగం సాంగ్ చేసుకుంటా, సగం సాంగ్ని చూపిస్తా. తర్వాత ఇక్కడ సాంగ్స్ వినుకుంటూ సాంగ్ని వినుకుంటూ బీట్ మార్క్స్ని యాడ్ చేసుకోండి. సాంగ్ స్టార్ట్ అయ్యి తర్వాత ఎండ్ ఎక్కడ అవుతుందో అలాగా సాంగ్ని వినుకుంటూ బీట్ మార్క్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక క్లిప్ వస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ ఒక క్లిప్ కోసం మీరు వదిలేసేయండి. దాని తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి లిరిక్స్ని పేస్ట్ చేసేయండి. గూగుల్లో నుంచి మీరు సాంగ్ నేమ్ సెర్చ్ చేసినా మీకు లిరిక్స్ అనేది వచ్చేస్తాయి. సో మీ సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది చూసుకొని ఆ లిరిక్స్ని ఇక్కడ పేస్ట్ చేసేసి దాని తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఏదైతే ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను యూజ్ చేసేవి అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా ఇస్తా. సో ఈ లిరిక్స్ని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 90 డిగ్రీస్ వరకు రొటేట్ చేసుకోండి. డౌన్లో ఎలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సో ఆ విధంగా డౌన్లో అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేయండి. సాంగ్ లిరిక్స్ని ఎక్కడి వరకు కావాలో అక్కడి నుంచి కట్ చేసేసి పేస్ట్ చేసుకొని దాని తర్వాత సాంగ్ని విని మళ్ళీ థర్డ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇంకో సాంగ్ని అయితే సాంగ్ కాదు ఇంకో లిరిక్స్ని అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి స్టార్టింగ్ లిరిక్స్ మీద ట్యాప్ చేసేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసేసి ఆప్టిక్ ఫ్లో అని ఉంటుంది. సెర్చ్ మీద ట్యాప్ చేసి ఆప్టిక్ ఫ్లో ఆప్టికల్ ర్యాప్ని సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ మీద ట్యాప్ చేసేసి -880 సెలెక్ట్ చేసుకోండి. -880 సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి 778 సెట్ చేసుకోండి. 778 సెట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ని 010 వేసుకోండి. పెట్టుకోండి 010 లేకపోతే 010 అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే 015 అన్న పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. దాని తర్వాత డీటెయిల్స్ సేమ్ నేను చూపిస్తున్న విధంగా పెట్టేయండి. 1.17 పెట్టేసి స్క్రీన్ స్పేస్ని ఆన్ చేసేసి మైనస్లో పెట్టేయండి. సో ఈ విధంగా మన ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేసిన తర్వాత యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సెర్చ్లో గ్లో ఎఫెక్ట్ అని సెర్చ్ చేసేయండి. గ్లో ఎఫెక్ట్ మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. సో ఇలా చేసుకున్న తర్వాత రేడియస్ని మొత్తం మైనస్ చేసేయండి. కలర్ వచ్చేసి వైట్, మీ లిరిక్స్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ని పెట్టేసి రేడియస్ని 26 ఆ విధంగా పెట్టండి, లేకపోతే 22, 21 మీ లిరిక్స్కి తగ్గట్టు మీరైతే ఇచ్చేయండి. ఆల్ఫా 46, హార్డ్నెస్ వచ్చేసి 15 ఇచ్చేసి ఎఫెక్ట్ అనేది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని సెర్చ్ చేసేయండి. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఎఫెక్ట్ వస్తుంది. ఎఫెక్ట్లో అవుట్లో వచ్చేసి 20, ఇన్లో 20, అవుట్లో 20 ఇచ్చేయండి. సో ఇప్పుడు చేసుకున్న ఎఫెక్ట్ని 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సేమ్ అన్ని ఎఫెక్ట్ లిరిక్స్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి స్లో మోషన్ క్లిప్స్ని యాడ్ చేసుకోండి. స్లో మోషన్ క్లిప్స్ మీ దగ్గర లేకపోతే
నా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తా. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అక్కడ క్లిప్స్ అనేవి ఉంటే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. క్లిప్ని స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరకు తీసుకొచ్చేసి ట్రిమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఈ విధంగానే అన్ని క్లిప్స్కి కట్ చేసేసి బీట్ మార్క్ దగ్గర తీసుకొచ్చి మీకు కొంచెం స్లో మోషన్ కావాలంటే కొంచెం డ్రాగ్ చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిగతా పార్ట్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి సేమ్ ప్రాసెస్ ట్రిమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ని ట్యాప్ చేసేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకోండి వీడియోని. ఏ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసేయండి. ట్రిమ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఆప్షన్ ఒకటి, దాని మీద ట్యాప్ చేసేసి సైడ్ ట్యాప్ చేస్తే ఎక్స్టెండ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు క్లిప్స్ని లిరిక్స్ కిందకి తీసుకొచ్చేసేయండి. అన్ని క్లిప్స్ని లిరిక్స్ కిందకి తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు లిరిక్స్ అనేవి కొంచెం క్లారిటీగా కనిపిస్తలేవు కదా. క్లారిటీగా కనిపించాలంటే బ్లాక్ షేడ్ని యాడ్ చేసుకోవాలి. షేడ్ని యాడ్ చేసుకునే ముందు క్లిప్స్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. క్లిప్ని ట్యాప్ చేసేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సెట్ చేసి లిరిక్స్కి 20 సెకండ్స్ ఇచ్చినాం కదా, సో క్లిప్కి కూడా 20 సెకండ్స్ ఇచ్చేసి సేమ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత అన్ని క్లిప్స్కి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్ని. ఇప్పుడు బ్లాక్ షేడ్ని యాడ్ చేసుకుందాం. షేడ్ని యాడ్ చేసుకోవాలని ప్లస్ మీద ట్యాప్ చేసి రెక్టాంగిల్ని యాడ్ చేసుకోండి. దాన్ని ఫుల్ స్క్రీన్ చేసేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత కలర్ మీద ట్యాప్ చేసి గ్రేడియంట్లోకి వచ్చేసి వైట్ బ్లాక్ ఉంటుంది. సో బ్లాక్ని ఈ విధంగా కింద ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత వైట్ మీద ట్యాప్ చేసేసి ట్రాన్స్పరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి దాన్ని లిరిక్స్ కిందకి పెట్టేసి వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.